రజనీకాంత్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడంటే ఫ్యాన్స్ కుంగిపోతారు. గతంలో సూపర్ స్టార్ ఫేస్ చేసిన హెల్త్ ప్రాబ్లం మళ్లీ తిరగబెట్టిందా అన్న భయం సర్వత్రా నెలకొంది. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, 3 రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని డాక్టర్లు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. రజనీ హెల్త్ కండిషన్ ఎందుకు భయపెడుతోంది? వాజ్ ది స్టోరీ. రజనీ ఆరోగ్యంపై డాక్టర్లు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో వాపు వచ్చిందని, దీనికి చికిత్స అందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, 2 రోజుల్లో డిశ్చార్జీ అవుతారని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రజనీ నటించిన వేటాయన్ 10న రిలీజ్ అవుతోంది. సోషల్ మీడియా వేదికగా కోలుకోవాలని ప్రార్థిస్తూ పోస్టులు పెడుతున్నారు అభిమానులు. రజనీకాంత్ వయసు 73 ఏళ్లు. బయటికి కనిపించినంతసేపు యమ యాక్టివ్ గా ఉంటాడు. చకచక యమ స్పీడ్ గా నటించేస్తాడు. తెరపైన కూడా వయసు కనిపించకుండా నటించేస్తాడు. అంతా బాగానే ఉన్నా వయసులో ఉన్నప్పుడు లెక్కకు మించి సిగరెట్లు తాగడంతో ఆ ఎఫెక్ట్ ఆరోగ్యంపై పడింది. 13 ఏళ్ల క్రితం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రానా మూవీ ఓపెన్ చేసిన వెంటనే రజనీకాంత్ ఆసుపత్రి పాలయ్యాడు. రానా ఓపెనింగ్ తర్వాత రజనీకాంత్ కోలుకోవడానికి 4-5 నెలలు పట్టింది. సీరియస్ కావడంతో సింగపూర్ వెళ్లి అక్కడే 1 రోజులు ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చాడు. ఆ తర్వాత మధ్యలో ఆరోగ్యం సహకరించకపోయినా రెస్ట్ తీసుకుని నటించేవాడు సూపర్ స్టార్. రానాలో భారీ యాక్షన్ సీన్స్ ఉండడంతో హెల్త్ కండిషన్ రీత్యా చేయవద్దని డాక్టర్లు సలహా ఇవ్వడంతో సినిమా క్యాన్సిల్ అయ్యింది. దీంతో రవికుమార్ రజనీతో మరో కథతో లింగాను తీశాడు. గత తమిళనాడు ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ పెట్టాల్సి ఉన్నా ఆరోగ్య కారణాల రీత్యా రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రకటించాడు. దీంతో కొందరు అభిమానులు డల్ అయినా వరుస పెట్టి సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. గతంలో కంటే స్పీడ్ గా గ్యాప్ రాకుండా నటిస్తున్నాడు రజనీ కొత్త సినిమా వేటాయన్ 10న రిలీజ్ అవుతోంది. మరోవైపు లోకేష్ కనగరాజ్ కూలీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యనే హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసి చెన్నై చేరుకున్నాడు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఇప్పట్లో సెట్స్ పైకి రాకపోవచ్చని, పూర్తిగా కోలుకున్నాకే నటిస్తాడు అని తెలిసిందే. లైన్లో చాలా సినిమాలు ఉన్నా కూలీ పూర్తయ్యేదాకా మరో మూవీ జోలికి రజనీ వెళ్లడు. గత 3 నెలలతో పోల్చుకుంటే సెప్టెంబర్లో తెలుగు సినిమా ఊపిరి పీల్చుకుందా? కొన్ని నెలలుగా ఒక్కొక్క హిట్ తో సరిపెట్టుకున్న టాలీవుడ్ సెప్టెంబర్లో ఎన్ని హిట్స్ ని సొంతం చేసుకుంది? ఆ సినిమాలేంటో చూద్దాం. హిట్ లేకుండానే ఆగస్టు వెళ్లిపోతుందని భయపడిన టైంలో నెలాఖరులో వచ్చిన సరిపోదా శనివారం సక్సెస్ ని తీసుకొచ్చింది. సెప్టెంబర్లో 3 చిన్న చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. మత్తు వదలరా 2 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయింది. సత్య తనదైన కామెడీతో 1 మ్యాన్ షోతో ఆకట్టుకున్నాడు. సినిమాను 8 కోట్ల కమ్మితే 16 కోట్లు తీసుకొచ్చింది. మత్తు వదలరా 2లా భారీ వసూళ్లు తీసుకురాకపోయినా 35 చిన్న కథ కాదు మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. నివేద థామస్ లీడ్ రోల్ ని పోషించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సెప్టెంబర్లో వచ్చిన సినిమాల్లో మత్తు వదలరా 2, 35 చిన్న కథ కాదు హిట్ అయ్యాయి. కార్తీ, అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం మంచి సినిమాగా ప్రశంసలు అందుకుంటోంది. దేవరా వంటి పెద్ద మూవీతో పోటీ పట్టడంతో ఓపెనింగ్స్ తక్కువగా ఉన్న లాంగ్ రన్ ఉంటుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. సినిమా సక్సెస్ మీట్ లో కార్తీ మాట్లాడుతూ కమర్షియల్ గా కూడా హిట్ అయితే బాగుంటుందన్నాడు. 96 తీసిన ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో సత్యం సుందరం రూపొందింది. సెప్టెంబర్లో వచ్చిన పెద్ద సినిమా దేవరా కూడా మంచి వీకెండ్ వసూళ్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ కు దగ్గర పడింది. ఇప్పటికే 1-2 ఏరియాల్లో పెట్టుబడి రాబట్టినా అన్ని ఏరియాల్లో సక్సెస్ కావాలంటే ఇంకో వారం పడుతుంది. సెప్టెంబర్ డిజాస్టర్స్ లో గోట్ ను చెప్పుకోవచ్చు. విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించిన గోట్ చేతులెత్తేసింది. తమిళనాడులో మంచి వసూళ్లు రాబట్టి హిట్ అయినా ఇక్కడ మాత్రం డిజాస్టరే. 21 కోట్లకు అమ్మితే 10 కోట్లు కూడా రాలేదు. జూన్, జూలై, ఆగస్టుతో పోల్చుకుంటే సెప్టెంబర్లో తెలుగు సినిమా పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. దసరా సీజన్ తో పాటే అన్స్టాపబుల్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. అన్స్టాపబుల్ కొత్త సీజన్ వచ్చిందంటే ఫస్ట్ గెస్ట్ ఎవరా అని జనాలు లెక్కలేసుకుంటారు. ఇప్పటి వరకు జరిగిన 3 సీజన్స్ లో చిరంజీవి కనిపించలేదు. అక్టోబర్ లో మొదలయ్యే సీజన్ లో గ్యారంటీగా వస్తాడు అనుకుంటున్నారంతా. మరి ఫస్ట్ గెస్ట్ గా చిరంజీవి వస్తున్నారా లేదా? చిరంజీవి, బాలకృష్ణ ఈ మధ్య కాలంలో చాలా సార్లు కలిశారు. ఆ మధ్య ఓసారి పెళ్లిలో బాలయ్య 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో ఐఫా అవార్డుల వేదికపై ఈ సీనియర్స్ కలిశారు. ఇంకేముంది,
దసరాకు స్ట్రీమింగ్ అయ్యే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ కు చిరంజీవే తొలి అతిథి అంటూ ప్రచారం సాగింది. అయితే దుల్కర్ సల్మాన్ గెస్ట్ గా అన్స్టాపబుల్ సీజన్ 3 మొదలవుతుందట. ఆహాలో స్ట్రీమ్ అయిన అన్స్టాపబుల్ 2 సీజన్ సూపర్ హిట్ అయ్యాయి. ఓటీటీకి సబ్స్క్రైబర్స్ ను పెంచిన ఈ ప్రోగ్రాం మరోసారి ముందుకొస్తోంది. లిమిటెడ్ వర్షన్ తో 3వ సీజన్ నడిచినా దసరాకు అస్సలు సిసలైన 3వ సీజన్ మొదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ సీజన్ లో అయినా చిరంజీవి రామ్ చరణ్ ను ఇంటర్వ్యూ చేస్తాడా అన్న చర్చ నడిచింది. అయితే ఫస్ట్ ఎపిసోడ్ అతిథిగా దుల్కర్ దాదాపు ఖరారయ్యారని సమాచారం. దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ అక్టోబర్ 31న రిలీజ్ అవుతోంది. సినిమా ప్రమోషన్ కి ఉపయోగపడేలా దుల్కర్ తో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి వస్తున్నాడని తెలిసింది. అన్స్టాపబుల్ షోకు మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వచ్చినా చిరంజీవి, రామ్ చరణ్ రాలేదు. అయితే ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ లో రామ్ చరణ్ తో ఫోన్ లో మాట్లాడాడు బాలయ్య. నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్క హీరో కూడా రాలేదు. ఎన్టీఆర్ వస్తాడని ప్రచారం జరిగిందే కానీ వర్కౌట్ కాలేదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలు ఎవరూ రాకపోవడంతో రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒకే సీజన్లో అందరూ వస్తే నెక్స్ట్ సీజన్స్ లో వచ్చే క్రేజీ సెలబ్రిటీస్ ఎవరూ ఉండరు. ఈ సీజన్లో చిరంజీవి, వెంకటేష్ లో ఒకరొచ్చే అవకాశం ఉంది. అన్స్టాపబుల్ మొదలైనప్పటి నుంచి బాబాయ్ అబ్బాయిలు బాలయ్య, ఎన్టీఆర్ కలిస్తే బాగుంటుందని చాలా మంది ఎదురుచూశారు. ఇంతవరకు ఆ ఊసే రాలేదు. బాలకృష్ణ, నాగార్జున మధ్య దూరం ఉందన్న ప్రచారం నడుస్తోంది. దీనికి బాలయ్య అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. దీనికి నాగ చైతన్య కౌంటర్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో అక్కినేని వర్సెస్ నందమూరి మధ్య వార్ నడిచింది. ఈ లెక్కలన్నీ పక్కన పెట్టి ఇద్దరూ కలిస్తే ఎపిసోడ్ కు హైప్ రావడం ఖాయం. మరి అదెప్పుడు జరుగుతుందో చూడాలి. గేమ్ చేంజర్ రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది. విడుదల తేదీ ఇంకా ప్రకటించకపోయినా క్రిస్మస్ కు రావడం గ్యారంటీ. సినిమా వస్తే డిసెంబర్ 20 లేదంటే 25న థియేటర్లోకి రావడం పక్కా. క్రిస్మస్ స్లాట్ లో 2-3 సినిమాలు రావడంతో కొన్ని సినిమాలు నవంబర్ కు షిఫ్ట్ అయిపోయాయి. అవేంటో చూద్దాం. గేమ్ చేంజర్ క్రిస్మస్ కు వస్తుందా రాదా అన్న డౌట్ ఇక అక్కర్లేదు. రీసెంట్ గా 2వ పార్ట్ను కూడా రిలీజ్ చేసి ప్రమోషన్ స్టార్ట్ చేశారు. గేమ్ చేంజర్ డిసెంబర్ 25న వస్తే రాబిన్ హుడ్ 20న వస్తుంది. ఈ డేట్ ఫిక్స్ చేసుకుని 2 నెలలైనా గేమ్ చేంజర్ విడుదల తేదీ కోసం రాబిన్ హుడ్ వెయిట్ చేస్తున్నాడు. గేమ్ చేంజర్ రాకపోతే క్రిస్మస్ కు మ్యాడ్ స్క్వేర్ ను రిలీజ్ చేయాలనుకున్నారు నిర్మాతలు. గేమ్ చేంజర్ క్రిస్మస్ కే రావడంతో ఈ హిట్ మూవీ సీక్వెల్ నవంబర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అంచనాలు లేకుండా వచ్చిన మ్యాడ్ యూత్ ను ఇంప్రెస్ చేసింది. సినిమాను 3 కోట్లకు అమ్మితే 10 కోట్లు తీసుకొచ్చింది. సీక్వెల్ నుంచి ఇప్పటికే సాంగ్ ను రిలీజ్ చేశారు. నవంబర్ అన్ సీజనే అయినా వేరే దారి లేక వచ్చేస్తున్నాయి సినిమాలో. దసరా రేసులో రజనీకాంత్, వేటయాన్ రావడంతో సూర్య వెనక్కి తగ్గాడు. దసరాకు గేమ్ చేంజర్, సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండడంతో నవంబర్ 14న కంగువాతో వస్తున్నాడు సూర్య. అక్టోబర్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్నీ కలిపి 15 సినిమాలు వస్తున్నాయి. డిసెంబర్ రేసులో 6-7 సినిమాలున్నాయి. నవంబర్లో ఇప్పటి వరకు కంగువా మాత్రమే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న మ్యాడ్ స్క్వేర్ తో పాటు వరుణ్ తేజ్, మట్కా కూడా రేసులో ఉంది. నవంబర్ 14న రిలీజ్ అంటూ కంగువాకు పోటీగా రిలీజ్ డేట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నవంబర్ 14న పోటీ కంగువా వర్సెస్ మట్కాగా మారుతోంది. నిధి అగర్వాల్ ఒక రకంగా లక్కీ హీరోయిన్, మరో రకంగా చూస్తే అన్లక్కీ. ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా ఛాన్సులు వెంటనే రాలేదు. ఏడాది వెయిట్ చేయగా హరిహర వీరమలులో పవన్ తో జతకట్టే ఛాన్స్ వచ్చింది. మరోవైపు రాజాసాబ్లో ప్రభాస్ తో ఆడిపాడుతున్న నిధి అగర్వాల్ అన్లక్కీ హీరోయిన్. ఎలా అంటారా? ఈ స్టోరీ చూడండి. హిట్ వస్తే ఆఫర్స్ వస్తాయి, రెమ్యునరేషన్ పెరుగుతుంది. కానీ నిధి అగర్వాల్ విషయంలో నిజం కాలేదు. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత చేతి నిండా సినిమాలతో బిజీ అయిపోతుంది అనుకుంటే అరకొర ఛాన్సులతో కెరియర్ సాగించింది. తమిళంలో శంభుతో జోడీగా ఈశ్వరన్ మూవీ చేసినా అక్కడ కూడా ఆఫర్స్ అంతంత మాత్రమే. నిధి, శంభు పెళ్లి చేసుకుంటారు అన్న వార్తలు గుప్పుమనడంతో ఆఫర్స్ ఇవ్వడానికి నిర్మాతలు భయపడ్డారేమో. ఎప్పుడైతే హరిహర వీరమల్లులో పవన్ హీరోయిన్ అన్న ముద్ర పడిందో రెమ్యునరేషన్ పెంచేసింది. అప్పటి వరకు సినిమాకు 30 నుంచి 50 లక్షలు తీసుకున్న ఈ హైదరాబాదీ 1.5 కోటి డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. అందంత మాత్రమే పర్ఫార్మెన్స్ తో ఆఫర్స్ దక్కించుకోలేకపోయింది నిధి. పవర్ స్టార్ తో జత కడుతున్నాను, మరోవైపు రాజాసాబ్ తో రొమాన్స్ చేస్తున్నాను అని నిధి చెప్పుకోవడమే తప్ప ఈ అమ్మడికి ఒరుగుతోందేమీ లేదు. ఇద్దరు స్టార్స్ తో జత కట్టే ఛాన్స్ వచ్చిందన్న పేరే గాని 3 ఏళ్లుగా వీరమల్లు సెట్స్ పైనే ఉంది. రాజాసాబ్ కూడా స్లో మోషన్ లో 2 ఏళ్లుగా సాగుతోంది. 2022లో వచ్చిన హీరో తర్వాత నిధి సినిమా ఒక్కటి రాలేదు. 8 ఏళ్ల కెరియర్ లో 8 సినిమాలతో మాత్రమే వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ తప్ప
మరో హిట్ లేదు. ఎట్టకేలకు నిధి అగర్వాల్ సెట్స్ పైకి వచ్చింది. హరిహర వీరమల్లు షూటింగ్ కోసం విజయవాడలో అడుగుపెట్టింది. దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత పవన్ సెట్స్ పైకి వచ్చాడు. 3 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న హరిహర వీరమల్లు సెట్స్ లోకి అడుగుపెట్టాడు. మొత్తానికి 3 ఏళ్ల గ్యాప్ తర్వాత హరిహర వీరమల్లుతో అదృష్టం పరీక్షించుకోనుంది నిధి. సినిమా మార్చి 28న రిలీజ్ చేస్తున్నారు.